చూడండి, ఈరోజు నేను మార్నింగ్ మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఇది మా కసువు అన్నమాట. కసువు కూడా అయిపోవచ్చింది, అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము ఈ షెడ్ ఉంది కదా, షెడ్ వెనకాల డ్రిప్ పైపులు అయితే వేసాము కొత్త కసువుకి. చూడండి, కసువు అంతా అయిపోయింది ఇక్కడ. ఈ కొంచెం కసువే ఉందన్నమాట ఇప్పుడు ఆవులకి. ఆ తర్వాత వెనకాల ఉంది కదా షెడ్, ఆ షెడ్లో అయితే కసువు అయితే వేస్తా ఉన్నాము. ప్రస్తుతానికి డ్రిప్ పైపులు అయితే వేసినారన్నమాట. ఇప్పుడు చూడండి, మా షెడ్ మీకు ఇన్సైడ్ ఆఫ్ ద షెడ్ చూపిస్తాను చూడండి. అంటే లోపల ఆవులు ఎలా కడతాము, ఎట్లుంది అనేసి చూపిస్తాను చూడండి. ఇది మా షెడ్ అనమాట. టోటల్గా 11 కౌస్ అయితే ఉన్నాయంటమాట మాకు. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవే అన్నమాట మా ఆవులు. చూడండి, లోపల అయితే చూపిస్తాను. ఇక్కడ టోటల్గా 11 ఆవులు అయితే కడతారన్నమాట. చూడండి, ఇది వచ్చేసి కసువు అన్నమాట. ఇదిగో చూడండి, ఇదే మా బోర్ అన్నమాట. ఈ బోర్లో నుంచే కసువుకి మళ్ళా ఇంటికి కూడా ఈ బోర్లో నుంచే నీళ్ళు అయితే మాకు వస్తాయి. ఇది 18 ఇయర్స్ నుంచి ఉంది బోరు మనకి. చూడండి, 18 ఇయర్స్ ఓల్డ్ బోర్ అన్నమాట. టోటల్గా 18 బోర్స్ అయితే వేసాము. ఇదైతే స్ట్రాంగ్గా ఇంకా వస్తూనే ఉన్నాయి వాటర్ దీంట్లో. ఇది కూడా కసువే, మా కసువే అన్నమాట. చూడండి, షెడ్ వెనకాల కొత్త డ్రిప్ పైపులు వేసినాను అన్నాను కదా, ఇదే అన్నమాట ఆ డ్రిప్ పైపులు. దీంట్లో వచ్చి కసువు వేస్తారన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ ఆ పక్క కసువు అయితే అయిపోయింది, అందుకని ఈ సైడ్ అయితే వేసినాం అన్నమాట. మొక్కజొన్నలు అయితే చల్లినారు. చూడండి, షెడ్ వెనకాల కూడా కసువు అయితే ఇంతవరకు అయితే అయిపోయింది. ఇప్పుడు హాఫ్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంత మాత్రమే ఉందన్నమాట. చూడండి, మా అక్మల్ గాడు కూడా వస్తా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు వీడే కసువు అంతా కోసేది ఆవులకి. చూడండి, ఇక్కడ మా అక్క కసువు అయితే కోస్తా ఉంది. ఈ కసువు వచ్చి మా అక్కదన్నమాట, ఈ సైడ్ ఉండేది. కసువు కోస్తా ఉంది చూడండి. ఇప్పుడు నేను కసువు అయితే కోయడానికి అయితే వెళ్తున్నాను. రండి, కసువు అయితే కోద్దాము ఆవులకి. కసువు అయితే కోయబోతున్నాను. దరాంతిలు ఎక్కడ పెట్టినారో తెలియదు వీళ్ళు. ఇక్కడ ఉన్నాయి రెండు. చూడండి, ఇప్పుడు కసువు కోసేస్తాను. మైకు ఇక్కడ తగిలించుద్దాము. ఇప్పుడు కసువు అయితే కోస్తున్నాను చూడండి. ఈ భూములంతా మావే అన్నమాట. ఎవరిది లీజ్కి అయితే తీసుకోలేదు మేము, మావే ఇవన్నీ. నాకు ఫస్ట్లో కసువు కోసేది రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉన్నాను. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ ఇప్పుడే కసువు అయితే కోసేసాను. ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళి ఆవుకైతే వేయాలన్నమాట. ఇలా 11 ఆవులు అయితే మాకున్నాయి. ఇలా 11 ఆవులకైతే కసువు అయితే వేయాలి మేము. దూకబ్దల్నా ఇప్పుడే కసువు వేసాం కదా, ఇప్పుడు కసువు వేసేసి ఇప్పుడు కసువు ఈవినింగ్ వరకు తింటాయన్నమాట ఆవులు. ఈవినింగ్ వరకు తిన్న తర్వాత మేము ఈవినింగ్ మళ్ళా వస్తాము. ఈవినింగ్ కుర్తి పెట్టేసి మళ్ళా ఆ కసువు అయితే వేసేసి మళ్ళీ నైట్లో ఈ షెడ్లో అయితే కట్టేస్తాము. ఈ షెడ్లో కట్టేసి మళ్ళీ మార్నింగ్ వస్తామన్నమాట. ఇలా డైలీ రొటీన్ అవుతుంది మా షెడ్ కాడ వర్క్ ఆవులది. డైలీ మార్నింగ్ 10 o'clockకి రావడం, ఆ తర్వాత ఆవులకి కుర్తి పెడతాము. కుర్తి పెట్టిన తర్వాత కసువు అయితే వేస్తాము.
కసువు అంటే కసువు వెనకాల 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 కూడా ఉంది. ఇటు చూడండి, ఇటు సైడ్ కూడా ఉంది కసువు. 11 ఆవులకి సరిపోయేంత కసువు అయితే ప్రస్తుతానికి ఉందన్నమాట. 11 ఆవులకి అయితే అవుతుంది. ఆ తర్వాత షెడ్ వెనకాల కూడా మా డ్రిప్ పైపులు అయితే వేసినాము. ఆ తర్వాత కసువు వచ్చినా కూడా సరిపోతుంది. ఇది నా వల్ల కాలేదు చూడండి, పెద్ద పెద్ద కాయలు ఇవి. కొట్టడానికి అయితే కాలేదు, తుండు కావాలా దీనికి. నాకు రాలేదు. చూడండి, ఇప్పుడు బొక్క అయితే వేస్తున్నాము. చెప్పలే ఇప్పుడే ఆవులకి కసువు అయితే వేసేసి కుర్తైతే తాపిచ్చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఇప్పుడు ఈవినింగ్ వరకు 4-5 వరకు ఆవులైతే ఇక్కడే ఉంటాయన్నమాట. ఈవినింగ్ మళ్ళా వచ్చి కుర్తి నీళ్ళు తాపిచ్చి ఆ తర్వాత కసువు అయితే వేసేసి వచ్చేస్తాము.